నా పేరు రామకృష్ణ. ఆ రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించనే లేదు. కానీ నా తండ్రి గారు రాఘవయ్య గారు ఆయన తెల్లటి పంచె, లేత నీలం రంగు జబ్బా వేసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ముందుగానే నిలబడి ఉన్నారు. నేను గల్ఫ్ దేశానికి మొదటిసారి వెళ్లాల్సి వచ్చింది. మా ఇంట్లో అప్పులు, కష్టాలు. అమ్మ ఇప్పటికే బలహీనంగా ఉంది. నా కొడుకు చిన్నవాడు. నా కూతురు ఇంకా పాఠశాలకు కూడా వెళ్ళడం లేదు. నాకు ఉద్యోగం దొరికింది, కానీ దూరదేశం. అప్పుడు నాన్నగారు నన్ను దగ్గరికి తీసుకుని నా 2 చేతుల్ని బిగించి పట్టుకొని చెప్పారు, బాబూ, నీ భార్య, నీ పిల్లల బాధ్యత ఎలాగైతే నీదో, అలాగే నీ తండ్రి గారి బాధ్యత కూడా నీదే అని మర్చిపోకు అని. ఆయన కళ్ళల్లో ఆ మాటలు చెప్పినప్పుడు ఓ వెలుగు ఒక్కసారిగా ఏదో మాయమైనట్లు అనిపించింది. ఆ క్షణం నాకు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి ఆ మాటలు. నాకు కన్నీళ్లు వచ్చాయి. కానీ పురుషుడికి ఉండాల్సిన ధైర్యం కోసం వాటిని ఆపేశాను. ట్రైన్ కదలసాగింది. నా తండ్రి చేతులు ఊపుతూ నిలబడి ఉన్నారు. నేను కనిపించకపోయేంత వరకు కూడా. గల్ఫ్లో జీవితం అంత సులభం కాదు. ఎండ తీవ్రత, శ్రమ, యజమాని ఒత్తిడి, ఒంటరితనం. కానీ ఒక్కోసారి రాత్రి రూమ్కి వచ్చాక నాన్నగారి ముఖం గుర్తుకు వచ్చేది. ఆ మాటలు గుర్తుకు వస్తాయి. అమ్మను గుర్తుకు చేసుకుంటాను. ఇంట్లోని ఆవిడ లేని వెలితి గుర్తొస్తుంది. ఆమె 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఇండియాకి రాలేకపోయాను. అది నా జీవితంలోని అతిపెద్ద నొప్పి. నాన్నగారు ఆ బాధను ఒంటరిగా మోసారని తెలిసింది. 3 సంవత్సరాల తర్వాత నేను గల్ఫ్ పనులు మానుకొని పూర్తిగా ఇండియాకి తిరిగి వచ్చాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే నాన్నగారు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు. ఆ కౌగిలి అది కేవలం స్నేహం, ప్రేమ కాదు. ఆ తండ్రి పడిన వేదన బయటికి పొంగిన క్షణం. ఇక నీవు ఇక్కడే ఉంటావా బాబూ అని ఆయన అడిగినప్పుడు ఆయన కళ్ళల్లో పిల్లల ఆనందం కనిపించింది నాకు. ఆయన నా కోసం 3 ఏళ్ల పాటు ఎంతో ఆశతో ఎదురు చూశారు. నేను కూడా ఆయనతో మాట్లాడాలనిపించింది, గంటల కొద్దీ. కానీ ఆ ఆనందం నాకు 2 రోజులు నిలిచింది. 3వ రోజు ఉదయం నుంచి ఆయన ఏదో ఒక పనిలో మునిగిపోతూనే ఉన్నారు. ఏదైనా చెప్పాలంటే 2 మాటలు మాట్లాడి తప్పించుకుంటూ ఉండేవారు. నేను ఆశ్చర్యపోయాను. అసలు నాన్నకు ఏమైంది? అసలు మాట్లాడడమే లేదు అంటే, లేదు బాబూ, నీకు ఎన్నో పనులు. నేను ఎలా అడ్డుపడతాను? నీ పని నువ్వు చూసుకో అని నవ్వుతూ చెప్పేవారు. కానీ ఆ నవ్వు వెనక ఓ బాధ దాగి ఉంది. అది నాకు కనబడింది. నాకు అనిపించింది. కానీ కారణం అర్థం కాలేదు. జీవితం మామూలుగా కొనసాగుతూనే ఉంది. కానీ ఆయనలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఒకరోజు నేను కుటుంబంతో సినిమా చూడాలని అనుకున్నాను. అందుకోసం నాన్నగారిని కూడా ఆహ్వానించాను. మీరు రండి నాన్న, మనం అంతా కలిసి వెళ్దాము అని. ఆయన కాస్త మొహమాటంగా, మీరు వెళ్ళిరండి బావు, నేను వచ్చి ఏం చేస్తాను ఇప్పుడు అన్నారు. అతడు రాకపోవడంతో నాకు కొంచెం బాధ వేసింది. కానీ వదిలేశాను. వయసు పైబడింది కదా, సినిమా అంటే బోర్ కొడుతుందేమో అని అనుకున్నాను. అలా మేము సినిమా అయ్యాక షాపింగ్కి వెళ్ళాము. పిల్లలకి బట్టలు, శాలిని శారీలు కొనుక్కుంది. తిరిగి వస్తూ ఉంటే ఒక్కసారిగా నాకు గుర్తుకు వచ్చింది, మా నాన్నగారికి కూడా ఏదైనా తీసుకురావాలి అని. ఆయనకి పట్టుపంచలంటే చాలా ఇష్టం కదా, అందుకే మంచి పట్టుపంచ ఒకటి కొనేశాను. అది ఆయన చూసి ఎంతో సంతోషపడతారని చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాను అది తీసుకొని. నాన్న, ఇది మీకోసమే అంటూ ఆయనకిస్తూ చెప్పగానే ఆయన ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. అది తీసుకోవడానికి వెనక్కి అడుగు వేశారు. అయ్యో, నాకు ఏం వద్దు బాబు, వద్దు. ఎందుకు తెచ్చావురా అసలు అని. ఆయన మాటల్లో ఆయన భయం, అందులో ఓ అసహజం ఉంది. అతడు ఎక్కడో చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నారు అని చూశాను. నా భార్య శాలిని వైపు. ఆ చూపులో ఒక ఇంత అపరిచిత భయం ఉంది, ఒక రహస్యం. ఆ రాత్రి నేను నిద్రపోలేదు, నాన్నగారు ఎందుకిలా చేస్తున్నారు అని. మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా ఆయన గదిలో ఒక చిన్న కెమెరా పెట్టాను నేను. ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? నా భార్యనా? అసలు ఏం జరుగుతోంది? తెలుసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. 2 రోజుల తర్వాత ఉద్యోగం కారణంగా నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ హోటల్లో రాత్రి కెమెరా లైవ్ ఫీడ్ ఓపెన్ చేశాను. అప్పుడు నా జీవితం ఒక్క క్షణంలో చెరిగిపోయింది. కెమెరాలో కనిపించిన దృశ్యం, నా భార్య శాలిని నా తండ్రిని గదిలోకి లాక్కెళ్ళి, నీ ఏడుపు నాకు వినిపిస్తే ఇక చంపేస్తానురా. నీ కొడుకు వచ్చాడని నీకు ధైర్యం వచ్చిందా? అతనికి నేను చేసిన పని ఒక్క మాట చెప్పి చూడు.
నిన్ను అందరినీ రోడ్డు మీద నిలబెడతాను. నీ పెన్షన్ డబ్బు కూడా ఆపేస్తాను. రోజుకి 3 పూటల తిండి కోసం నా ముందు బిచ్చగాడిలా ఎదురు చూడాల్సి వస్తుంది. అర్థమైందా? అంటూ అతడిని వెంటాడుతోంది. అతడిపై అరుస్తోంది, కొడుతోంది. నా తండ్రి, నా దేవుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అడుగుతున్నాడు. అయ్యో అమ్మా, నేను ఏమన్నాను? నన్ను క్షమించు అంటూ చేతులు జోడిస్తున్నారు. అది చూసి నాకు రక్తం మరిగిపోయింది. నా శరీరం మొత్తం వణికిపోయింది. అప్పుడే నేను విమానంలో ఇంటికి బయలుదేరిపోయాను. ఉదయం ఇంటికి చేరగానే శాలినిని పిలిచాను. ఫోన్ను ఆమె మొహానికి పెట్టి వీడియో ప్లే చేశాను. ఇది నువ్వే కదా అని. ఆమె ముఖం తెల్లబడిపోయింది. అది చూసి ఆమెకు నోట మాటలు రావడం లేదు. నువ్వు ఒక ముసలి మనిషిని ఇలా చేయగలిగితే నువ్వు అసలు మనిషివేనా, రాక్షసివా అని గట్టిగా అడిగాను. ఆమె ఏడుస్తూ నాకు తెలియదు ఇలా ఎలా అయ్యిందో అంది. ఆ మాటలు విని నేను మరింత కోపంగా, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండవు, నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాను ఎంతో కోపంగా. దాంతో ఆమె నా కాళ్ళు పట్టుకొని పిల్లల కోసమైనా దయచేసి నన్ను క్షమించు అని ఏడుస్తుంది. నేనప్పుడు ఒక మాట అన్నాను, క్షమించాల్సింది నేను కాదు మా నాన్నగారు అని. ఆమె వణుకుతూ నాన్నగారి గదికి వెళ్ళింది. నేను వెనకనే ఉన్నాను. ఆయన గదిలో పాత ఫోటో ఆల్బమ్ చూస్తున్నారు. అందులో అమ్మ ఫోటో. శాలిని ఆయన ముందు మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, మామయ్య గారు నన్ను క్షమించండి, ఇక ఎప్పుడూ అలా జరగదు, నేనెప్పుడూ అలా ప్రవర్తించను, నన్ను క్షమించండి అంది. నాన్నగారు ఆమెను పైకి లేవనెత్తుతూ, వద్దమ్మా, నాకు ఏమీ కోపం లేదు అన్నారు. అది దేవుడి మాట. ఎవరైనా అయితే తిడతారు, శపిస్తారు. కానీ ఆయన అలా కాదు. నేను అది చూసి ఇంకా గుండె పగిలిపోయింది. అప్పుడు నాన్నగారు నన్ను చూసి, బాబు, నాది ముసలి ప్రాణం, మీరిద్దరూ సుఖంగా ఉండాలి. నేను మీ మధ్య గొడవలు చూడలేను. నన్ను ఎవరు బాధ పెట్టినా క్షమిస్తాను. మీరు నవ్వుతూ ఉంటే నాకు అదే చాలు అన్నారు. ఆ మాటలు విన్న వెంటనే నేను ఆయన కాళ్ళపై పడిపోయాను, ఏడ్చాను. తర్వాత నేను శాలినిని చూసి స్పష్టంగా చెప్పాను, ఇక నుంచి మా నాన్నగారే ఈ ఇంటికి మహారాజు. ఆయన సంతోషంగా లేకపోతే నీకు ఈ ఇంట్లో ఒక్క అడుగు కూడా హక్కు లేదు. నా ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే. కెమెరాలు ఇంట్లో ప్రతి చోట కూడా ఉంటాయి. ఆయనకి ప్రేమ, గౌరవం, సేవ ఇవన్నీ చేయడం నాతో పాటు నీ ధర్మం అన్నాను. శాలిని తలదించుకుంది. ఇక ఎప్పటికీ అలాంటి తప్పు జరగదు. మామయ్య గారిని నేను తండ్రిలా చూస్తాను అంది. ఆమె అలా మారిపోయింది. ప్రేమగా చూస్తుంది. క్రమేణా ఇంట్లో నవ్వులు పెరిగాయి. నాన్నగారు మళ్ళీ కొన్నాళ్లకు మామూలు అయ్యారు. పిల్లలతో కబుర్లు, ఆయన పూజలు, పాత జోకులు, ఆయన నవ్వు అన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. నేను నాన్నగారిని చూసి రోజు అనుకుంటాను, తండ్రి అంటే దేవుడు కాదు, దేవుడే తండ్రి రూపంలో వస్తాడు. తల్లిదండ్రులు ఎప్పుడు మన కోసమే బ్రతుకుతారు. మనము వాళ్ళ కోసం బ్రతకడం మన ధర్మం కాదంటారా? మనకు జీవితంలో భార్య పిల్లలు ఎంత ముఖ్యమో మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం కావాలి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.